ఇదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్, కాలేజీ పిల్లలకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన 8 నెలల్లో ఒక్క రూపాయి ఇవ్వలే. ఇలా పిల్లలు రోడ్డు మీద పడతా ఉన్నారు. పిల్లలకు ఇలా సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలోళ్ళు. 8 నెలల్లో ఒక్క రూపాయి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా మరి ఇలా విద్యార్థులను ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది, ఇబ్బంది పెడతా ఉంది. కనుక ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా డిస్కస్ చేయాలని చెప్పాం. ఇక 9వ అంశానికి వస్తే మరి గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులన్నీ అర్ధాంతరంగా ఆపేశారు. ఆ పనులను కొనసాగించాలి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి, అసంపూర్తిగా ఉన్న మన ఊరు మన బడి పనులు కానీ వివిధ కార్యక్రమాలన్నీ కూడా మధ్యలో ఆపుతా ఉన్నారు. ప్రగతి అనేది ఒక కంటిన్యూయస్ ప్రాసెస్. వాటిని పూర్తి చేయాలి, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి, అసంపూర్తిగా ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకునే దాని మీద కూడా చర్చ పెట్టాలని చెప్పి కోరాం. ఈ 9 అంశాల మీద కూడా శాసనసభలో మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రతిపాదించాం. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ముందుకు రావాలి.